హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము చికెన్ కర్రీ రెసిపీ అయితే చేయడం జరుగుతుంది. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నామండి. దానికి సరిపడా అలాగే టమాటో, అలాగే 2 పచ్చిమిర్చి కూడా మేము కట్ చేసుకోవడం జరుగుతుంది. పావు కేజీ చికెన్ అయితే మేము తీసుకున్నామండి. ఆ పావు కేజీ చికెన్కి సరిపడా క్వాంటిటీస్లో మేము ఆనియన్ కానివ్వండి, టమాటో అలాగే పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాము. గ్రైండ్ చేసుకున్న దానిని మేము గ్రైండ్ చేసుకున్న దాన్ని మేము చికెన్లో వేసుకోవడం జరుగుతుంది. అలాగే స్టవ్ వెలిగించి దానిపై ప్యాన్ అయితే పెట్టేసామండి. దాంట్లో ఆయిల్ అయితే పోసాము. దాంట్లో మేము వచ్చేసి మసాలాకి సంబంధించినటువంటి చెక్క, అలాగే బగారా రైస్లో వేసుకునేటటువంటి ఆకు, 2 ఇలాచీలు, అలాగే ఒక 4 లవంగాలను అయితే వేసుకోవడం జరిగింది. అవైతే ఆయిల్లో మంచిగా మరుగుతున్నాయన్నమాట. అలా మరుగుతున్న దానిలో మేము గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి మిక్సీకి పట్టుకున్నటువంటి గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అయితే మేము ఆయిల్లో వేసి దాన్ని ఉడికించడం జరిగింది. ఉడికిన దాని తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని, అలాగే పసుపు కూడా వేసుకోవడం జరిగింది. ఈ వేసుకున్న మిశ్రమం మొత్తం అయితే కలుపుకొని దీన్ని కాసేపు స్టవ్ పై అయితే పెట్టి మరిగించేసిన తర్వాత, అది ఉడికిన తర్వాత చికెన్ అయితే అందులో వేసుకోవడం జరిగింది. చికెన్ అందులో వేసుకొని కాసేపు అయితే మేమైతే పెట్టేసాము. అదైతే స్టవ్ పైన ఉడుకుతుందన్నమాట. సో ఆ ఉడుకుతున్న ముక్కలని ఒక 2 మినిట్స్ మనం అట్లానే స్టవ్ పైన పెట్టేసి అది ఉడికించుకోవాలి. దాని తర్వాత మీరు చూస్తున్నటువంటి ఈ ఛానల్ని అయితే శిల్ప ఛానల్ని అయితే మీరు ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఫస్ట్ వీడియోతో మేము మీ ముందుకి రావడం జరుగుతుంది. సో మొత్తానికైతే అది స్టవ్ పైన మరిగింది. దాని తర్వాత మేము మూత తెచ్చి చూసి అది ఉడికిన చికెన్లో మేమైతే ఇప్పుడు దాంట్లోపల అలాగే సాల్ట్, అలాగే కారం పొడి అయితే వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న కారం పొడి, సాల్ట్ కూడా ఆ ముక్కలకి పట్టేలాగా ఉడికించుకోవాలి. మేమైతే వాటర్ అయితే పోసుకోలేండి. చికెన్లో ఉన్నటువంటి ఆ వాటర్ క్వాంటిటీతో పాటే దాన్ని ఉడికించడం జరుగుతుంది కాబట్టి అలా ఫ్రై అయితే మేము చేసేసినాము. చూసారు కదా, మొత్తానికైతే నోరూరించే చికెన్ కర్రీ అయితే మేము రెడీ చేసుకోవడం జరిగింది. దాంట్లో అది ఉడికిన తర్వాత కొంచెంగా మసాలా అయితే వేసుకోవడం జరిగింది. మసాలా వేసుకున్న తర్వాత దాన్ని లైట్గా కాసేపు సిమ్లో పెట్టి ఉడికించేసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.